దుబాయ్‌లో వినాయక చవితి హడావిడి మామూలుగా లేదండి. షాపింగ్ ముందు 2, 3 రోజులు వెళ్ళినా కూడా ఎంత రష్‌గా ఉందో చూపిస్తాను. ఎప్పుడూ నేను పసుపు గణపతితో వినాయకుడిని చేసుకునేదాన్ని. ఈసారి మా బాబు కూడా ఒక ఈవెంట్‌కెళ్ళి మట్టి గణపతిని చేశాడండి. చాలా బాగా చేశాడు. దాంతోనే పూజ చేసుకున్నాను. వినాయక చవితికి ఎవరైనా చేసుకునే సింపుల్ ప్రసాదాలండి. మన అచ్చ తెలుగు ప్రసాదాలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. 3 రకాల గణపతులు నేను దర్శించానండి. అవేంటో చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హ్యాపీ వినాయక చవితి టు యూ ఆల్. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి వినాయక చవితి? ఎలా చేసుకున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. ఎవరైనా నాతో పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు కంటెంట్ లోకి వచ్చేద్దామండి. నా బాధ్యతగా నేను అడగాలి కదా మిమ్మల్ని లైక్ చేయమని, కామెంట్ చేయమని. సో నా బాధ్యత అయిపోయింది. వీడియో నచ్చితే మీ లవ్ ని నాకు కామెంట్ రూపంలో లేదంటే లైక్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ఇది షార్ట్ కూడా పెట్టాను. అసలు మామూలుగా లేదండి హడావిడి దుబాయ్ లో. అంటే అన్ని దొరికేస్తాయి కానీ కొంచెం రేట్లు ఎక్కువ. ఆల్రెడీ షార్ట్ లో అంత ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. పువ్వులు అవనివ్వండి, మామిడాకులు అవనివ్వండి, పత్తిరి అవనివ్వండి, ప్రతిదీ దొరుకుతుంది. ఎవ్రీ టైం నేను ఇంట్లో పసుపు గణపతిని చేసుకుంటాను కదా. ఈసారి ఏం చేశానంటే పసుపు గణపతిని చేయలేదు. ఎందుకు అంటే మా బాబుగాడు హిందూ టెంపుల్లో ఒక ఈవెంట్లో అటెండ్ అయ్యాడండి. అక్కడ పిల్లలందరి చేత అన్నమాట, అంటే 6 years to 18 years కిడ్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. ముందు రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేయించుకున్న వాళ్ళని ఇన్వైట్ చేశారు. అక్కడ చేయించారనమాట. ఎలా చేయాలి ఏంటంటే స్టెప్స్ వైజ్ మనకి అక్కడ చూపించారనమాట. దాన్ని బట్టి మా వాడు చేశాడు, చాలా బాగా చేశాడు. వాడు చేసిన గణపతితోనే పూజ చేయమని వాడు అంటేను దాంతోనే చేసుకున్నాం ఈసారి. అక్కడ ఎలా అంటే అండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనల్ని ఇంటి నుంచి తెచ్చుకోమన్నారు. మిగతాది ఇప్పుడు మట్టి అలాంటివి వాళ్ళు ఇచ్చారనమాట. ప్రాసెస్ ఎలా చేయాలి అక్కడ వాలంటీర్లు కూడా ఉన్నారు చెప్పడానికి, చిన్న పిల్లలు చెప్పడానికి. సో బాగా జరిగింది ఆ ఈవెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక సూపర్ మార్కెట్ అండి. నేను ఒక 2-3 సూపర్ మార్కెట్లు వీడియో పెట్టాను. అన్నిట్లో కూడా ఆ రోజు ఎలా ఉందంటే 2 రోజులు 3 రోజులు ఉందనగా వినాయక చవితి ఫుల్ రష్ అన్నమాట. అసలు ఎక్కడికి వెళ్ళినాని నేను ముందు రోజే వెళ్ళాను. అది కూడా ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చుకుందామని చెప్పి. ఇంకా మామూలు రష్ లేదు. ఇంకా ఫ్రూట్స్ అన్ని మనం ప్రసాదాలకు కావాల్సినవి అన్ని తెచ్చుకుంటాం కదా. ఇది మా పక్కనే ఉన్న సూపర్ మార్కెట్. ఇది మన ఇండియన్స్ అందరూ చేసుకునే పండగ కాబట్టి ఇంత రష్ గా ఉందండి. ఇక్కడ ఏంటంటే మన గ్రోసరీ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతాయి. పువ్వులు ఇవన్నీ దొరికైతే 2 షాపులు ఉంటాయండి. అక్కడ 3 ఉన్నాయి. తమిళ్ మాట అని ఒకటి, నమ్మగిరి ఒకటి, ఇంకొకటి పెరుమాళ్. 3 తమిళ వాళ్ళే. అందులో పువ్వులు అన్నీ దొరుకుతాయి అనమాట. పత్తిర్లు ఇవన్నీ ఫస్ట్ వీడియో పెట్టిన వినాయకులు ఇవన్నీ ఎంట్రన్స్ లో వీడియో స్టార్టింగ్ లో అదంతా తమిళ్ మాట అనమాట. అక్కడ అన్ని రకాల పత్తిర్లు ఇవన్నీ కూడా మనకి ఇండియా నుంచే వస్తాయి. చెరుకు మొక్కలు మొత్తం అన్ని దొరికాయి. మొత్తానికి ముందు రోజు గ్రోసరీకి వెళ్తే చాలా లేట్ అయిపోయింది. క్లీనింగ్ ఇవన్నీ ఇంకా ఆ రోజు చేసేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేట్ అవ్వకూడదని చెప్పి లేచి లేవగానే ఫస్ట్ స్నానం చేసేసి ప్రసాదాలు మొదలు పెట్టేశానండి. ఈసారి ప్రసాదాలు చాలా సింపుల్ గా చేసుకున్నాను. 3 అంటే 3 చేశానండి. పులిహోర, పాల తాలికలు, ఉండ్రాళ్ళు చేశాను. చాలా బాగా కుదిరింది. అసలు ఎలా అనుకోలేదు నేను. అసలు పాల తాలికలు వేరే విధంగా చేద్దాం అనుకున్నాను, పాలు అదేసి. బట్ నీళ్ళు వేసి చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. పాల తాలికలు అయితే బెల్లం, నీళ్లు, అందులో 3 అంటే 3 స్పూన్లు వరిపిండి తీసుకున్నాను. మన ఇష్టం అయితే కొబ్బరికూర వేసుకోవచ్చు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అని వేసుకో. నేను అవి ఏమీ లేదు, కొబ్బరికూర ఒక్కటే వేసాను. సింపుల్ గా టేస్టీగా చాలా బాగుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను ఎప్పుడు పిండిని పెడతానండి. అది ఎలా అవుతుంది అంటే తాలికలు ఎక్కువైపోయి నాకేమో చిక్కగా వచ్చేస్తాను అనమాట. ఈసారి ఏం చేస్తానంటే 2 స్పూన్లు వరిపిండి తీసుకున్నానండి. బెల్లంలో ముందు నీళ్ళు వేసేసి బెల్లం నీళ్ళు, దానిలో 2 స్పూన్లు వరిపిండి వేసాను. జస్ట్ వెంటనే స్టవ్ ఆపేసాను. దాని తర్వాత నేను కొంచెం నెయ్యి వేసుకుని పిండిని అలా మెత్తగా చేసుకుని తాలికల కింద చుట్టేసుకున్నాను అనమాట చేత్తోనే. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నీళ్ళు వేసుకొని కూడా దాన్ని ఉండలాగా చేసుకోవచ్చండి, ముద్దలాగా. నేను ఏంటంటే టేస్టీగా ఉండదని చెప్పి నెయ్యి వేసాను. లాస్ట్ టైం మీరు చూసి ఉండొచ్చు, నేను ఇంకా పేట ఇవన్నీ వేసుకుని పామేన్ తాలికలు పెద్ద ప్రాసెస్ అయిపోయింది. కానీ ఇలా చాలా ఈజీగా వచ్చిందండి. కానీ భలే టేస్ట్ వచ్చింది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇందులో టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి నేను కొంచెం సగ్గుబియ్యం వేసానండి. భలే టేస్ట్ వస్తుంది సగ్గుబియ్యం వేసిన తర్వాత. ఇంకా నేను 1 స్పూన్ వరిపిండి తీసుకొని నీళ్ళలో కలిపేసి థిక్నెస్ రావడానికి అనమాట. కొంచెం థిక్నెస్ వస్తుంది, మరీ నీళ్ళ కాకుండా, అలా మరీ చిక్కు కాకుండా ఉంటుంది. దించేసే ముందు కొబ్బరికాయ వేసుకోండి, భలే ఉంటుంది టేస్ట్. దించేసే ముందు కొబ్బరికాయతో పాటు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. సగ్గుబియ్యం మీరు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది అనమాట. చిన్న సగ్గుబియ్యం అయితే 10 నిమిషాలు చాలు. అదే మీరు పెద్ద సైజు సగ్గుబియ్యం తీసుకుంటే ఒక అరగంట ముందు కంపల్సరీ నానబెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ సగ్గుబియ్యం హెల్దీ కూడా కదా. ఇలా చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి ఎలాంటి కొలతలు అవసరం లేదండి. జస్ట్ ఫస్ట్ నుంచి కొంచెం బెల్లం ఎందుకు వేసుకున్నా అంటే పాల తాలికలో టేస్ట్ బాగుండడం గురించి. తర్వాత నీళ్ళు అలా మామూలుగా వేసానంటే ఒక 2-3 కప్పులు వేసాను అంతే. ఎందుకంటే మనకి ఎంత
పలుచుకుంటే అంత బాగుంటుంది. మీకు థిక్నెస్ కావాలంటే కొంచెం దగ్గర మరబెట్టేసుకుంటే అయిపోద్ది అన్నమాట. దాని తర్వాత చలివిడి చేశానండి. చలివిడి చూసారు కదా, వరిపిండి దాంట్లో కొంచెం బెల్లం వేసి కలిపేసాను అంతే. కొంచెం కొబ్బరికూర యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, అలా ట్రై చేయండి. సింపుల్గా అయిపోద్ది మనకు 5 నిమిషాల్లో. దాని తర్వాత ఉండ్రాలు స్టార్ట్ చేస్తాను. ఉండ్రాలకి ఒక అరగంట ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నానండి. వేడి నీటిలో పచ్చిశనగపప్పు వేసి అది ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసాను. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి, కానీ ఆ మిస్టేక్ కూడా ఇంత సక్సెస్ అవుద్దని నేను అనుకోలేదు. అదేంటి అంటే బియ్యం నూక వాడతాం కదా మనం ఉండ్రాలకి, నేను బియ్యం నూక అనుకొని ఇడ్లీ నూక వాడేసాను అనమాట. ముందు దాన్ని గీలో రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసాను కదా, అది అయిపోయిన తర్వాత ఫ్రై చేసిన బియ్యం నూక వేసాను. అది బియ్యం నూక అది ఇడ్లీ నూక వేసాను. వేసేసి దాన్ని కొంచెం చల్లారనిచ్చి ఉండలకేం చుట్టేసుకున్నాను. ఎంత బాగుందో టేస్ట్, ఒక్కసారి మీరు ఎలా ట్రై చేయండి. ఇంత బాగుంటుందో నేను అస్సలు అనుకోలేదు. మొత్తం దొబ్బింది అనుకున్నాను, కానీ బాగా వచ్చింది టేస్ట్. ప్రతి మిస్టేక్ ఒక లెసనే అంటారు కదా, అలాగే ఈ మిస్టేక్ నాకు సక్సెస్ అయ్యింది. ఇంకా ప్రసాదం అయిపోయిన తర్వాత పులిహోరకి పోపు పెట్టేశానండి. చింతపండు పులిహోర చేశాను. మాకు చింతపండు పులిహోరే నచ్చుతుంది, లెమన్ అంత నచ్చదు అనమాట. రైస్ ఆల్రెడీ వండి పక్కన పెట్టేశాను కదా, ఇంకా చింతపండు పులిహోర తెలిసిందే కదా, జీడిపప్పు వేరుశెనగపప్పు ఇవన్నీ వేసి ఇంకా పోపు దినుసులు అన్ని వేసాను. అది ఫ్రై అయిందా చింతపండు నానబెట్టింది గుజ్జు తీసేసి అందులో వేసాను. ఇలా చింతపండు పులిహోర చేసిన ప్రతిసారి నేను ఏం చేస్తానంటే అండి, చింతపండు పులుపు పోపు ఉంటుంది కదా, అది కొంచెం అట్టే పెట్టుకుంటాను. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీగా బాక్సులు పొద్దుట ఏమీ లేనప్పుడు టిఫిన్లోకి అలా పులిహోర పోపు కింద పెట్టేస్తాను అనమాట. అప్పటికప్పుడు రైస్ పెట్టి, అందుకని అది పక్కన పెట్టుకుంటాను కొంచెం ఎప్పుడు కూడా. అలా మనకి ఒక 15-20 డేస్ ఏం పాడవదండి ఆ చింతపండు పులుపు. సో ఎవరైనా అప్పటికప్పుడు చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఫైనల్ గా మన ప్రసాదాలు రెడీ అయిపోయినాయండి. చింతపండు పులిహోర, తాలికలు, అదే నీళ్ళు తాలికలు, సాబుదానా తాలికలు అని కూడా అని చెప్పచ్చు. ఇంకా ఉండ్రాళ్ళు చలివిడ అనమాట. ఆ ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా ఫ్రూట్స్ మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు, దీనికి తగ్గట్టు అంటే మనం 3 కానీ 5 కానీ 7 కానీ పెట్టుకుంటాం కదా, 7 కాదు 9 కానీ పెట్టుకుంటాం కదా. సో నేను 5 పెట్టేసాను. అలాగా 3 రకాలేమో ఇవి ప్రసాదాలను, 2 రకాల ఫ్రూట్స్ అలా పెట్టేశాను. దాని తర్వాత పువ్వులు తెచ్చుకున్నాను. చూపించాను కదండి పువ్వుల దగ్గర ఎంత రష్ ఉందో. మామూలు టైంలో కన్నా ఈ టైంలో పువ్వులు చాలా కాస్ట్ ఉంటుంది, కానీ తప్పదు మనకి కొనుక్కోవాలి కదా. అలా చామంతి పూలు, గులాబీ పూలు తెచ్చుకున్నానండి. వాటిని కలిపి దండ కడితే బాగుంటుందని చెప్పి దేవుళ్ళకి నేను వినాయకుడికి దండ కడదామని చెప్పి కొన్ని దండ గుచ్చాను, కొన్ని ఏమో అలా అలంకరించేసాను అనమాట. పెద్దగా ఏం మండపాన్ని ఏం అలంకరించలేదండి, సింపుల్గా చేసేసుకున్నాను ఈసారి. సపరేట్గా పీఠం కూడా పెట్టలేదు, జస్ట్ నార్మల్గానే నేను ఏదైతే దేవుడి మందిరం అది చూపించాను కదా అక్కడే పెట్టేశాను మా బాబు చేసిన వినాయకుడిని. దానికి ఎలాంటి కలర్స్ కూడా లేక జస్ట్ నార్మల్ మట్టి వినాయకుడి లాగే ఉంటుంది. నేను ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర సర్దే టైంలో మా బాబు గారు చక్కగా రెడీ అయిపోయి వినాయకుడి స్టోరీ పెట్టుకొని వింటున్నాడండి. ఇంక ఇటు నేను కూడా వంట చేస్తూ ఆ వినాయకుడి స్టోరీ వింటూ నా పని నేను కానిచ్చేసాను. ఆ తర్వాత పూజ చేసేసుకున్నాము. పూజ చేసుకొని ఒక అక్క వాళ్ళు పిలిచారు తాంబూలానికి, వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడ చాలా బాగా అలంకరించారు వినాయకుడిని, అది కూడా చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ టెంపుల్ కూడా వెళ్ళాము. టెంపుల్లో అయితే ఇంకా అద్భుతంగా పెట్టారు. హిందూ టెంపుల్లో, దుబాయ్ హిందూ టెంపుల్లో అక్కడ వినాయకుడిని సపరేట్గా అలంకరించి పెట్టారనమాట. లాస్ట్ వరలక్ష్మీదేవి వ్రతం పూజ అప్పుడు నేను వీడియో పెట్టాను కదండి, అప్పుడు ఒకరు కామెంట్ చేశారు పూజ చేసేటప్పుడు జడ అల్లుకోమని. ఈసారి అది గుర్తు పెట్టుకొని మరి జడ అల్లుకొని చేశాను. చాలామంది అంటే గుడికి వెళ్ళేటప్పుడు మనం అలానే చెప్తారు పంతులు గారు వాళ్ళు, జడ అలా వదలకూడదు అని చెప్పి. సో ఇది గుర్తుపెట్టుకున్నాను. ఇంకొకరు ఎవరో కామెంట్ చేశారండి, బొట్టు మీరు పైన పెట్టుకోవద్దు కింద పెట్టుకోండి అని చెప్పి. నేను నా మంచికే చెప్పారు అనుకో నేను ఫాలో అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా, తెలియలేని వాళ్ళకి తెలియచేయడంలో అస్సలు తప్పలేదు. నేనైతే ఆ ఉద్దేశంతోనే తీసుకున్నాను. నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అలానే నేను ఏదైనా మిస్టేక్ చేస్తే తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేసినా పర్లేదు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసినా పర్లేదండి. అలా పూజ అయిపోయింది. పూజ అయిన తర్వాత ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ వినాయకుడిని పెట్టారు. వాళ్ళు తాంబూలాలు కూడా ఇస్తారంట. నాకు ఈ విషయం తెలియదు, వినాయక చవితికి కూడా తాంబూలాలు ఇస్తారని. అంటే మనం వరలక్ష్మి వ్రతానికి ఇలాంటప్పుడు కదా ఇచ్చుకుంటాం తాంబూలాలు, బట్ వినాయక చవితికి కూడా తాంబూలాలు ఇస్తారని అప్పుడే తెలిసింది. తాంబూలం తీసుకొని వచ్చి ఆ ప్రసాదాలు అవి తినేసాము. ఎప్పుడు ఏదో ఒకటి అంటే సరిగ్గా రాకుండా ఉంటుంది, కానీ ఈసారి 3 ప్రసాదాలు కూడా చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ చాలా బాగా నచ్చినాయి మా హస్బెండ్కి, మా బాబు గడికి. ఇంకా అది చాలు, మనం అంత కష్టపడి చేసి వాళ్ళకి నచ్చడమే కదా మనకు కావాల్సింది. అంతకు మించి ఇంకా మనకి ఏ ఆనందం ఉంటుంది చెప్పండి. తర్వాత ఇదిగో వినాయకుడిని పెట్టారని చెప్పాను కదా, ఎంత బాగా పెట్టారో వాళ్ళు. ఇది వేరే వాళ్ళ ఇంట్లో అండి, నార్త్ ఇండియన్స్ అనమాట వాళ్ళు. వీళ్ళు 5 days ఉంచారు. 5 days కూడా హారతులు అవి ఇవ్వడానికి పిలిచారు మమ్మల్ని. ఎంత బాగా సెలబ్రేట్ చేశారు. ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట ఇలా.
ఇలాగా. తర్వాత మళ్ళీ హిందూ టెంపుల్లో కూడా పెట్టారు. అలా నేను వినాయక చవితికి ఇలా డిఫరెంట్ వినాయకుల్ని దర్శించుకున్నానండి. ఇంకొక వినాయకుని కూడా దర్శించుకున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కొంచెం సర్ప్రైజ్ అనమాట మీ అందరికీ. కానీ ఆ వీడియో చూస్తే డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు. అంటే నాకు కూడా అప్పుడు ఇలా కూడా చేస్తారా ఇక్కడ అని అనిపించింది దుబాయ్లో. సో అది కూడా చూపించేస్తానండి. నార్త్ ఇండియన్స్ హారతులు ఇచ్చారన్నాను కదండి, 5వ రోజు ప్రసాదాలు పెట్టి కన్ని పిల్లలు కాళ్ళకు మొక్కుతారంటండి, చేతిలో దక్షిణం పెట్టి. నేను ఫస్ట్ టైం విన్నాను. నాకైతే ఇప్పటివరకు ఇది వెళ్ళలేదు, ఇప్పుడే చూడడం వినడం. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే వీడియో పెట్టిన నోటిఫికేషన్ రావాలి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. టేక్ కేర్, ఐ లవ్ యూ, బై బాయ్.